అధ్యక్ష, ఏ ప్రశ్నకి 2014-19లో 2,90,260 houses were taken up with the central government assistance during 14-19 అధ్యక్ష. అది కాకుండా 5,63,179 కొంచెం సౌండ్ పెంచండి. ఓకే అధ్యక్ష, పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ్ స్కీమ్స్ కింద 2014-19లో 2,90,260 ఇల్లుని టేకప్ చేసాం అధ్యక్ష. ఆ పీరియడ్లోనే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్ ప్రోగ్రామ్ కింద అంటే పూర్తిగా గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ఫండ్స్తో 5,63,179 హౌజెస్ని టేకప్ చేసాం అధ్యక్ష. $2,90,000 bills were paid for 2,90,260 houses up to the stages constructed. అంటే డిఫరెంట్ స్టేజెస్ కన్స్ట్రక్ట్ బిఎల్బి, ఆర్సి, ఎల్ఎల్ ఇవన్నీ ఆ స్టేజెస్ ప్రకారం 2,90,260కి పిఎంఏవై అర్బన్, పిఎంఏవై గ్రామీణ్లో పూర్తిగా పేమెంట్ చేసాం అధ్యక్ష. ఎన్టీఆర్ హౌసింగ్లో 919.29 కోట్లు 2,80,589 బెనిఫిషియర్స్కి అంటే ఎన్టీఆర్ రూరల్ హౌసింగ్లో 5,63,179 హౌసెస్ టేకప్ చేస్తే దాంట్లో 2,80,589 మందికి 919 కోట్లు పే చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తర్వాత ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రశ్నకి బిల్స్ విల్ బి పేడ్ ఇన్ ఫేజ్డ్ మేనర్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫీల్డ్ వెరిఫికేషన్. అంటే ఈ ఇల్లులన్నీ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉన్నాయి అధ్యక్ష. ఆ స్టేజెస్ని వెరిఫై చేసి తప్పుకోకుండా పేమెంట్ చేస్తాం అధ్యక్ష. తర్వాత డి ప్రశ్నకి గవర్నమెంట్ ఆల్రెడీ చర్యలు ప్రారంభించింది అధ్యక్ష. గ్రామాల్లో ఏదైతే ఇల్లు కంప్లీట్ అయినాయి లేకపోతే ఏ స్టేజ్లో ఉంది బెనిఫిషరీస్ ఈ సర్వే ఆల్రెడీ టేకప్ చేసాం. చేసి దాని ప్రకారం వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత తప్పకుండా పేమెంట్ చేస్తాం.